డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి మండే ఆర్ ట్యూస్డే నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. దానికంటే ముందుగానే మీ అందరికీ వన్ డే ముందు ఒక వీడియో అయితే చేస్తున్నాను. సెకండ్ ఫేజ్లో ఎటువంటి తప్పులు చేయకూడదు అండ్ అలాగే మీకు యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నాను. మెయిన్గా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఉపయోగపడే టిప్స్ చెప్తాను. కొంచెం అటు ఇటైనా సీట్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు చూస్తున్న లిస్ట్ వచ్చేసరికి బీపీటీ టాప్ కాలేజ్ లిస్ట్ అన్నమాట. టాప్ 7 కాలేజ్. దీంట్లో ఫస్ట్ వన్ మనకి కేఎంఆర్ కాలేజ్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి టాప్ కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలామంది ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ టైంలో నాకు పర్సనల్గా ఒక పేపర్ మీద వాళ్ళు అనుకున్న కాలేజీలు రాసి నాకు పెట్టారన్నమాట. నా ర్యాంక్ ఎంత, నా క్యాస్ట్ ఎంత, ఈ కాలేజీ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇది ఓకే అనన్య, లేదంటే ఏమైనా చేంజెస్ చేయాలని చాలామంది అయితే అడిగారన్నమాట. ఇంకొంతమంది ఏం చేంజెస్ చేయకుండా ఏది పడితే అది పెట్టేశారు. వాళ్ళకి సీట్ అయితే రాలేదన్నమాట. ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ రావాలి అని అనుకుంటున్నారో మీకంటూ వర్క్ చేయాలి, కష్టపడాలి, రీసెర్చ్ చేయాలి. మీకంటూ ఒక పేపర్ వర్క్ చేసి మీ క్యాస్ట్ ఏంటి, కేటగిరీ ఏంటి, మీరు ఏ కోర్స్ అనుకుంటున్నారు, ఇన్ని ఒక రీసెర్చ్ చేసి ఒక పేపర్ మీద ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది కన్ఫర్మ్గా చేయాలి. దాని తర్వాత టిప్ వచ్చేసరికి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే చెక్ చేయాలన్నమాట. మనకి మ్యాక్సిమం మండే అయితే వచ్చేస్తుంది నాట్ రిపోర్టెడ్ లిస్టు. వచ్చిన తర్వాత మీ క్యాస్ట్ అండ్ అలాగే మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు కోర్స్ కోడ్ ఇవన్నీ మనకి డీటెయిల్గా అయితే ఉంటాయి. మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఇవన్నీ చూసుకొని మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారు ఇవన్నీ వెరిఫై చేసి అక్కడ సీట్ ఖాళీగా ఉందా లేదా సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంచుమించుగా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత దాదాపుగా 1500-1600 మంది రిపోర్టింగ్ అయితే చేయరు. ఆ సీట్లు మొత్తం ఖాళీగా అయితే ఉంటాయి. ఆ ఖాళీగా ఉన్న సీట్ ఏంటి మనం గట్టిగా పట్టుకుంటే అది వెబ్ ఆప్షన్లు పెడితే కనుక మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి ప్రతి టిప్ మనకి చాలా ఇంపార్టెంట్. నాట్ రిపోర్ట్ లిస్ట్ చాలామంది పట్టించుకోరు. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే పెట్టించుకోవాలి. అండ్ అలాగే మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్గా నేను చూస్తుంది ఏంటంటే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజీలు కొత్తగా యాడ్ చేస్తారు. ఇది జరిగే ప్రాసెస్ అన్నమాట. కాబట్టి మనకి మండే ఆర్ ట్యూస్డే సెకండ్ ఫేజ్ మనకి నోటిఫికేషన్ వచ్చినా సరే మ్యాక్సిమం నా అంచనా ప్రకారం కొన్ని కాలేజీలు అయితే యాడ్ చేసి మనకి దాంట్లో అయితే అవ్వడం జరుగుతుంది. ఆ కాలేజ్ కూడా మీరు పెట్టడానికి అయితే ఒకసారి చూడండి అన్నమాట. ఆ కాలేజ్ వెరిఫై చేయండి, నచ్చితే పెట్టండి, మ్యాక్సిమం పెట్టండి అన్నమాట. ఎందుకంటే కొత్తగా యాడ్ చేస్తారు కదా, సీట్లు అయితే వేకెన్సీలు అయితే ఉంటాయి. ఒకసారి చూస్ చేసుకొని పెట్టడానికి అయితే ట్రై చేయండి. దాంట్లో ఉండే కోర్సులు ఏంటి, కాలేజ్ ఏంటి, ఎక్కడ ఉంది సో అని ఒకసారి గమనించండి అన్నమాట. అండ్ అలాగే చాలామంది ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి వచ్చింది 2000 ర్యాంకు, పెట్టింది 3-4 కాలేజీలు, సీట్ రాలేదు. చెప్పండి, మీకు మీ మెరిట్ ర్యాంక్ ఎంతైనా సరే కొంచెం లిమిట్లో కాకుండా అంటే 5 లేదంటే 6 కాలేజీలు మాత్రమే కాకుండా కొంచెం ఎక్కువ కాలేజీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సర్టెన్ లిమిట్ అంటూ లేదు. ఎన్ని వెబ్ ఆప్షన్లను పెట్టుకోవచ్చు, ఎన్ని కోర్సులైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది మెరిట్ ర్యాంక్ బట్టి పెట్టకుండా వాళ్ళకి వచ్చింది 5000 మెరిట్ ర్యాంక్ అయితే టాప్ మనకి గవర్నమెంట్ కాలేజీలు పెట్టేస్తూ ఉంటారు. అంటే కిమ్స్, అమలాపురం కానీ ఇలా సర్టెన్ కాలేజ్ అంటే పెడతా ఉంటారన్నమాట. అలా చేస్తే మీకు థర్డ్ ఫేజ్ కానీ లేదంటే ఇంకో ఫర్దర్ ఫేజ్ పెట్టినా సీట్ అస్సలు రాదు. ఫస్ట్ మీ మెరిట్ ర్యాంక్ ఎంత, ఆ మెరిట్ ర్యాంక్ తగ్గట్టు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ డేటాలో మన మెరిట్ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, మన క్యాస్ట్ ఏంటి అసలు, అండ్ అలాగే మన మెరిట్ ర్యాంక్ ఏంటి, దాన్ని బట్టి పెట్టుకోవాలి తప్ప మీకు వచ్చిన ర్యాంక్తో కాకుండా నాకు అదే కాలేజీలో కావాలనుకుంటే సీటే రాదు అసలు. మీ మెరిట్ ర్యాంక్తో ఒకసారి చూసి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయినా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ డేట్ అయినా మీ మెరిట్ ర్యాంక్ బట్టి చూసుకోండి. మీ మెరిట్ ర్యాంక్ 2500 ఉంటే 2600 లేదంటే 2500 ఇలాగా దానికి తగ్గట్టు ఒకసారి చూస్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ఇదైతే మర్చిపోవద్దు, మీ మెరిట్ ర్యాంక్ బట్టే పెట్టండి. అండ్ అలాగే చాలామంది కొంచెం చెప్తున్నాను కదా, ఒక 6000 కొంచెం ఇలా ఎక్కువ ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది అన్నమాట. అలాంటి విద్యార్థులు ఏం చేస్తారంటే కొంచెం బీపీటీ లేదంటే ఎంఐటీ ఇలా పెట్టుకుందాం అయితే ఉంటారు. పర్సంటేజ్ చూసేసరికి
50% లేదంటే 55% ఉంటుందన్నమాట. నేను అందరి గురించి పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఉన్నది మీ అందరూ సీట్ తెచ్చుకోవాలని చెప్తున్నాను. అలా పర్సంటేజ్ ఉంటే అదే కోర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ కోర్స్ చూస్ చేసుకోవడం బెటర్. అంటే నాకు అదే కావాలి అని కాకుండా మీకు ఇయర్ వేస్ట్ అవ్వకుండా వేరే కోర్సులో, అంటే మీకు పారామెడికల్లో ఇంచుమించుగా ఈసారి 13 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. ఆ 13 కోర్సుల్లో కొంచెం కొద్ది గొప్ప బెస్ట్ కోర్స్ ఏంటి ఇవన్నీ వెరిఫై చేసుకొని దాంట్లో కూడా పెట్టుకునేలా ఒకసారి చూడండి అన్నమాట. ఎందుకంటే అదే కోర్స్ అని కూర్చుంటే మనకి రాదన్నమాట. మీ పర్సంటేజ్ తగ్గట్టు ఒకసారి రీసెర్చ్ చేసి పెడితే ఇంచుమించు 60% వస్తే వేరే బ్రాంచ్లో మన ర్యాంక్ తగ్గట్టు మన పర్సంటేజ్ తగ్గట్టు ఎక్కడెక్కడ సీట్ వచ్చింది ఇలా వెతుక్కోండి అన్నమాట. అంటే పలానా కోర్సే కాకుండా మనకి దీంట్లో పారామెడికల్లో 13 కోర్సులు, ఎంఎల్టీ ఉంది, బీపీటీ ఉంది. ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. మీకు నచ్చితేనే చూడండి అది కూడా. దాంట్లో పారామెడికల్లో కొంచెం బెస్ట్ కోర్సులు ఉంటాయి, బిలో యావరేజ్ కోర్సులు కూడా ఉంటాయి. బెస్ట్ కోర్సులు ఏంటి ఇన్ని ఒకసారి రీసెర్చ్ చేయండి. ఎనస్థీషియా గురించి ఒకసారి చూడండి క్లియర్ కట్గా. మనకి యూట్యూబ్లో వెతకండి మంచి కోర్సులు ఏంటి, దాన్ని బట్టి కొంచెం వేరే కోర్సులు కూడా ఆల్టర్నేటివ్ కోర్సులు కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అండ్ అలాగే చాలామంది ఏం చేస్తారంటే టాప్ కాలేజ్ కదా అని పెట్టేస్తారు, చూసుకోరు లొకేషన్ ఎక్కడ ఉందో. అలా వెళ్ళొచ్చులే అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి అన్నమాట. ఇంట్లో వాళ్ళ గురించి కూడా, అంటే మనకి జెమ్స్ కాలేజ్ ఉంది శ్రీకాకుళం, మీరు ఉండేది వెస్ట్ గోదావరి, లేదంటే మీరు ఉండేది చిత్తూరు ఇక్కడ సైడ్ అనుకోండి, అక్కడి నుంచి శ్రీకాకుళంకి అయితే వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళకు నచ్చదు అది అంత దూరం పంపాలంటే, ఐదర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో రిపోర్టింగ్ అయితే చేయొద్దు అంటారు ఇంట్లో వాళ్ళు కూడా. అక్కడ సీటు లాస్ అయినట్టే కదా, అందుకని చెప్తున్నా. కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉన్న కాలేజ్ ఒకసారి చూసుకోండి. మీ పరిస్థితి కూడా, అంటే మీరు వెళ్ళేలా ఉంటే పెట్టుకోండి, ఒకవేళ లేకపోతే పెట్టుకోకుండా అన్నమాట. అందుకు చెప్తున్నాం, అన్ని డేటా వెరిఫై చేసుకోండి. చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు పెడదా అంటారు వెబ్ ఆప్షన్లు, వాళ్ళకైతే ఇవ్వకండి, మీరే పెట్టుకోండి. యూట్యూబ్లో లేదంటే ఎక్కడైనా 1000 మాటలు చెప్తారు. మీకంటూ స్వతహాగా వర్క్ చేసుకోవాలి, లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు చెప్పినా వినకండి, మీకంటూ మీరైతే చూస్ చేసుకోండి అన్నమాట. మీ ఫ్రెండ్స్ చెప్తారు లేదంటే ఎవరైనా చెప్తారు, అలా కాకుండా మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారు మీకు తగ్గట్టు వర్క్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీ చేతిలో ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ ఓన్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. పేపర్ వర్క్ అయితే కన్ఫర్మ్గా చేయాలన్నమాట. మ్యాక్సిమం ఈ 9 టిప్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో నాకు మెయిన్గా మీ అందరికీ చెప్పే టిప్స్ ఏంటంటే, నాట్ రిపోర్టెడ్ లిస్టు, ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ డేటా, అండ్ అలాగే ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టాలి, మీ మెరిట్ ర్యాంక్ తగ్గట్టు పెట్టాలి, అండ్ అలాగే వేరే కోర్సులు కూడా చూస్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఇవి ఉంటే సరిపోతుందన్నమాట, మనకి సీట్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఫర్దర్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ టిప్స్ అయితే చెప్పండి అన్నమాట. ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుని వాళ్ళకి షేర్ చేసినా పర్లేదు.